వెల్కమ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక. ఫస్ట్ మనం బేసన్ లడ్డు చేసుకుందామండి ఇవాళ. అయితే దీనికోసం నేను ఆల్మోస్ట్ ఒక కప్పు మీద కొంచెం ఒక 2-3 చెంచాలు శనగపిండి ఎక్కువ తీసుకున్నాను. దాంతోపాటు జీడిపప్పు బాదం పప్పు ముక్కలు చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్కి కొంచెం తక్కువ పంచదార అండ్ హాఫ్ కప్ నెయ్యి పడుతుంది. సో ఈ పంచదారలో నేను 4-5 యాలకులు కూడా వేసేసి మిక్సీ చేసేసుకున్నాను అనమాట. మిక్సీ చేసుకుని ఆ పంచదార పొడిని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. దానికోసం 1.5 చెంచా నెయ్యి వేసి అందులో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యి వేసేసుకోవాలి. వేసిన తర్వాత వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత అందులో మనం తీసుకున్న శనగపిండిని వేసేసుకోవాలి. శనగపిండిని ఎప్పుడైనా జల్లించి తీసుకోవాలండి, లేకపోతే గరుకు వచ్చేస్తుంది లడ్డు. సో ఇలా శనగపిండిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం అస్సలు ప్యాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే అడుగంటేసిందంటే మొత్తం ఫ్లేవర్ అంతా పోతుంది. అలా కలుపుతూ ఉండాలి, పచ్చివాసన పోయేదాకా వేయిస్తూ ఉండాలన్నమాట. అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు అందులో మనం కొంచెం కలర్ మారుతుంది. ఆ కలర్ మారే టైంలో మనం పంచదార వేసుకోవాలన్నమాట. లైట్గా కలర్ మారుతుంది అండ్ ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ముందు కన్నా ఎల్లో కలర్ కన్నా ఇప్పుడు చిన్నగా కలర్ మారింది. ఇప్పుడు ఇంకా పంచదార వేసేసుకోవాలి. సో పంచదార పొడి కూడాను బ్యాచెస్గా వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకుంటే ఎక్కువ పట్టేస్తుంది అనమాట, అంటే మొత్తం అంత తీపి మనం తినలేకపోవచ్చు. సో కొంచెంగా వేసుకొని దాన్ని కలుపుకోవాలి. సో ఇది ఇలా కలుపుతున్నప్పుడు కూడా మనకు కొంచెం పల్చగా అనిపిస్తుందండి, కానీ చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకునేంత టెక్స్చర్ వచ్చేస్తుంది. సో దీన్ని మీరు నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని మిక్చర్ని బర్ఫీలా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేను కాజు కత్లీ బర్ఫీలానే ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఉండలు కట్టేసాను, లడ్డూలా చేసేసాను అనమాట. సో ఎస్పెషలీ బేసన్ లడ్డు మనకి దివాళీకి ఫేమస్ కూడా, సో అందుకని బేసన్ లడ్డు చేశాను. సో ఇది ఇలా బ్యాచెస్గా పంచదార వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిపోయింది ఈ పేస్ట్ అనేది అనుకున్న తర్వాత అందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని దించేసుకోండి. సో ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడాను లో ఫ్లేమ్లోనే జరగాలి. సో స్టార్టింగ్లో మీకు టెక్స్చర్ కొంచెం పలుచగా అనిపించవచ్చు, బట్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రం లడ్డూలు కట్టే విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ ఉన్నా సరే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నాకు అది లడ్డూలు కట్టే విధంగా అయిపోయింది. చూసారు కదా, నేను ఇలా లడ్డూలు కట్టేసుకున్నాను. సో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. నెక్స్ట్ మనం హాట్ మిక్చర్ ట్రై చేద్దాం. అన్ని స్వీట్సేనా మరి డైటింగ్ అది చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ఆయిల్తో లో ఫ్యాట్తో ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు లో ఫ్యాట్ మిక్చర్ చెప్పబోతున్నాను. సో దీనికోసం ఫస్ట్ కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కాజు అండ్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ మారిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ పసుపు చిటికెడ వేసానండి, అది కూడా కొంచెం ఎక్కువే అనిపించింది నాకు ఉప్పు. సో తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పల్లీలు. సో దిస్ విల్ బి లిటిల్ బిట్ హెల్దీ. సో పల్లీలు కూడా వేసి కొంచెం వేయించుకున్న తర్వాత తీసేసాను, నాకు వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. దాని తర్వాత ఎండు మిరపకాయలు నిండువే వేసుకుంటారు జనరల్గా, దీనికి వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అదే నూనెలో మనం అటుకులు వేసుకుందాం. అటుకులు అంటే పల్చని అటుకులు అండి, నార్మల్ థిక్ అటుకులు కాదు, మనం ఉప్మా చేసుకునే అటుకులు కాదు, పల్చని అటుకులు వేరేగా వస్తాయి. అవి వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే ఎక్కువ టైం పట్టదు, 3-4 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల్లో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎండుమిర్చి ఎలాగో వేస్తాం కాబట్టి దాంతో కలిసి తింటాము అంటే కారం స్కిప్ చేయొచ్చు. సో ఇందులో నేనైతే కారం వేసాను, ఎందుకంటే మేము అందరం ఎండుమిరపకాయలు తిన్నాం కాబట్టి కారం అండ్ ఉప్పు, పసుపు వేసాను అనమాట. వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, చక్కగా కరకరలాడే మిక్చర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ వేయించుకున్న
జీడిపప్పు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. సో దీనికి ఏంటంటే ఇందులో మనం కొంచెం ఆల్మండ్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్కిల్స్ బై రాగచంద్రిక. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై అండ్ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్.